హలో వ్యూవర్స్, ఇండియన్ రీజనల్ రెసిపీస్కి స్వాగతం. యాజ్ యూజువల్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ మనం చూడబోయేది తవా వెజిటబుల్స్. మన వైపు ఇన్ఫ్యాక్ట్ నార్త్ వైపు చాలా ఎక్కువగా తవా వెజిటబుల్స్ విత్ మసాలా, వితౌట్ మసాలా రెండు విధాలుగా పెళ్ళిళ్ళలో, భోజనాల్లో చూస్తూ ఉంటాము. దానికి ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్న వెజిటబుల్స్, మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్. ఇది రెండు విధాలుగా చేస్తారు నేను చెప్పినట్టు. ఒకటి గ్రేవీ చేసి వెజిటబుల్స్ ఫ్రై చేసి తర్వాత మనం అడిగినప్పుడు ఓన్లీ వాళ్ళు గ్రేవీలో కూడా మిక్స్ చేసి తవా మీద బటర్ అది వేసి ఇస్తారు, అదొక విధం. ఇది ఓన్లీ వెజిటబుల్స్ని ఫిల్ చేసి స్టఫ్డ్ వెజిటబుల్స్ లాగా మనకి చేసిస్తారు ఫ్రై చేసి. ఇదొక విధానం. నేను ఈరోజు చూపించబోయేది స్టఫ్డ్ వెజిటబుల్స్ టైప్ అన్నమాట. చాలా వరకు నార్త్లో యూజ్ చేస్తారు, మన సౌత్ వైపు కొంచెం తక్కువే. బట్ కొన్ని పెళ్ళిళ్ళలో నేను చూసాను ఇటువంటి ఐటమ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ కూడా చాలా ఈజీ, పైగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 4-5 వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. వంకాయ తీసుకున్నాను, బెండకాయ తీసుకున్నాను, అరబీ తీసుకున్నాను, చామదుంపలు, మిరపకాయ తీసుకున్నాను, కాకరకాయ తీసుకున్నాను, ఆలుగడ్డలు తీసుకున్నాను. దీనికి ఒక మసాలా పేస్ట్ చేయాల్సి వస్తుంది ఫిల్ చేయడానికి. ఆ మసాలాకి నేను కొంచెం హింగ్ తీసుకున్నాను. హింగ్తో పాటు కొంచెం వెల్లుల్లి రెబ్బలు, చాలా తక్కువ అల్లం బాగా ఎక్కువ వేయకూడదు, కొంచెం తక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓవర్ పవర్ చేయకూడదు. వెల్లుల్లి కొంచెం ఎక్కువ, అల్లం కొంచెం తక్కువ, పచ్చిమిర్చి కొంచెం వేసుకోండి. దాన్ని కొంచెం మిక్స్ చేసిన తర్వాత అందులోనే కొంచెం నువ్వులు బాగా మెత్తగా అవ్వకూడదు, అందుకని నేను తర్వాత వేస్తున్నాను. రోస్టెడ్ నువ్వులతో పాటు ఒక అర టమాటో వేసాను, అంతే. అర్ధ టమాటో, ఎక్కువ వేయలేదు. ఎక్కువ టమాటో వేయకూడదు, టేస్ట్ వేరేలా అవుతుంది. అర్ధ టమాటో వేసాను. అదంతా మిక్సీ చేసుకుని పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని అందులో కొంచెం సోంపు పౌడరు కొంచెం ఎక్కువే వేసుకోండి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సోంపు పౌడర్తో పాటు కొంచెం పసుపు, మన రెడ్ చిల్లీ పౌడర్, కారం, కూర కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకోండి. కొంచెం పులుపు లాగా ఉంటుంది అందులో. చాట్ మసాలా లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అది దాంతోపాటు నేను ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా అని రెడీమేడ్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది కదా, అది వేస్తున్నాను. చాలా బాగుంటుంది, అది యూజ్ చేసి చూడండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. దాంతోపాటు కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడ నేను క్వాంటిటీస్ ఒకే బౌల్లో అన్నీ తీసుకుని చూపిస్తున్నాను, మీకు కొంచెం ఐడియా ఉండటం కోసం ఎంతెంత వేయాలనేసి. మీరు ఎక్కువ తక్కువ మీ ఇష్ట ప్రకారం కూడా చేసుకోవచ్చు. నీళ్ళు పోసి కొంచెం అది పేస్ట్లా చేసిన తర్వాత కొంచెం మీరు టేస్ట్ చేసి చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందని. మీకు ఏమన్నా తగ్గినట్టుగా అనిపిస్తే, మీకు ఏమన్నా కావాలి అనిపిస్తే అది వేసుకోండి. మనం ఉప్పు స్పెషల్లీ వెజిటేబుల్స్లో వేయట్లేదు కాబట్టి ఓన్లీ కాకరకాయ కట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు పెట్టి అది ఉంచాను సైడ్లో. అదర్వైజ్ నేనేమి స్పెషల్గా వెజిటేబుల్స్లో ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, కొంచెం అంతే. ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపించినట్టుగా స్టార్టింగ్లో ఆ వెజిటేబుల్స్ అన్నీ తొక్క తీసుకొని క్లీన్ చేసుకుని వాటిని కడుక్కొని నేను చూపించిన విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు, కొంచెం కటింగ్ ఇటు అయినా పర్వాలేదు. మెయిన్ మీ మోటివ్ ఏంటంటే అది మసాలా దానికి పట్టాలి. తర్వాత అది కొంచెం ఫ్రై చేసినప్పుడు పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి ఉడకాలి. ఇది మీ మెయిన్ మోటివ్గా పెట్టుకొని అది మసాలాలు దానికి అన్ని వెజిటేబుల్స్, మీరు యూజ్ చేసే వెజిటేబుల్స్ అన్నింటికి మసాలాలు పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వంకాయని నేను ఇలా 6 ముక్కలుగా చేస్తాను. గుత్తి వంకాయ ఎలా చేస్తారు అట్లా ఆ వంకాయలో మసాలా నింపుకుంటున్నాను. పైనుంచి కూడా కొంచెం మసాలా రాస్తున్నాను. అదేవిధంగా బెండకాయ, అదేవిధంగా క్యారెట్, తర్వాత మన ఆలుగడ్డ మధ్యలోంచి చీల్చి 2 ముక్కలు చేసి ఆ 2 ముక్కలు కూడా మళ్ళీ మధ్యలోంచి చీల్చి కట్ చేసి అందులో మసాలా పెడుతున్నాను. తర్వాత చామగడ్డల్లో కూడా అలాగే పెడుతున్నాను. ఒకవేళ మీకు చామగడ్డలు ఉడకడానికి టైం పడతాయని అనుకుంటే ముందు నుంచి హాఫ్ చామగడ్డలు
హాఫ్ ఉడికినట్టుగా ఉడికించుకొని వాటి తొక్కలు తీసి మళ్ళీ దాంట్లో మసాలా నింపి ఫ్రై చేసుకోండి. కాకరకాయలు ఉప్పు రాసి పెట్టాం కదా, వాటిని మళ్ళీ మంచిగా కడిగి ఆ నీళ్ళంతా పిండుకొని దాంట్లో మళ్ళీ ఈ మసాలా పెట్టుకోవాలి. ఈ విధంగా మిరపకాయల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు మసాలాలు. ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉంటాయి. కాలీఫ్లవర్కి చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్. బీరకాయ కూడా కొంచెం మధ్యలో అట్లా కట్ చేసుకుని ఫిల్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను యూస్ చేసే వెజిటేబుల్స్ చాలా టిపికల్ వెజిటేబుల్స్ అనమాట. ఎక్కువగా ఇవే యూస్ చేస్తూ ఉంటారు. సో మీరు చూస్తే ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది నేను ఎట్లా మొత్తం మసాలాలు రాసేసాను. దానికి మధ్యలో కూడా ఫిల్ చేసి పైనుంచి కూడా కొంచెం రాసి ఉంచాను. ఇప్పుడు ఈ రెసిపీని మనకి ఒక కడాయిలో కానీ తవాలో కానీ ఎందులో తీసుకున్నా పర్లేదు, బట్ మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి. ఇది నేను చెప్పినట్టుగా ఇది నార్త్ రెసిపీ కాబట్టి నార్త్లో ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఆ మస్టర్డ్ ఆయిల్ వల్ల ఆ టేస్ట్ అథెంటిక్ టేస్ట్ వస్తుంది అనమాట. ఏ వెజిటేబుల్ వేగడానికి ఎంత టైం పడుతుంది దాని మీద డిపెండ్ మీరు ఏ వెజిటేబుల్తో ఏది వేయాలనేసి. ఇప్పుడు క్యారెట్ ఆలుగడ్డ ఉడకడానికి దగ్గర సేమ్ టైం పడుతుంది, అందుకనేసి నేను ఈ రెండు ఒకసారి వేసాను. అయినా క్యారెట్స్ కొంచెం తొందరగా ఉడికిపోయాయి, ఆలుగడ్డ కొంచెం ఇంకా టైం తీసుకుందిలేండి. మస్టర్డ్ ఆయిల్ అందులో వేసి అందులో ఈ పీసెస్ వేసేసి జస్ట్ లో ఫ్లేమ్ మీదే వాటిని ఫ్రై అవ్వనివ్వండి. మెయిన్ దీనికి ఏంటంటే పైనుంచి క్రిస్పీగా ఉండాలి, లోపల కొంచెం అంతా ఉడికి సాఫ్ట్గా ఉంటుంది. మీకు మసాలాలు కొంచెం మాడిపోతున్నాయి అలా నల్లగా మీకు కనిపిస్తుంటే మాడిపోయింది అనుకోవచ్చు. అది మాడలేదండి. దాన్ని రైస్లో కూడా వేసుకుని పొడి పొడిగా తింటే చాలా బాగుంటుంది. కొంచెం మసాలా నూనెలోకి వస్తుందిలేండి, అది మీరు అట్లా స్పూన్తో తీసేయండి. ఇప్పుడు బంగాళదుంప క్యారెట్ అయిన తర్వాత నేను వంకాయ పెట్టాను. కొంచెం సన్నటి సెగ మీదే దాన్ని ఉడికేలాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు అంతా కొంచెం మగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ చేసుకుని పైనుంచి ఆ లేయర్స్ ఫ్రై అయ్యేట్టుగా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా 1 by 1 అన్ని వెజిటేబుల్స్ వేపించుకోవాలి. మీకు ఏదైనా వెజిటేబుల్ లేదు దీనికి టైం పడుతుంది, ఇది కొంచెం ఉడకాలి లోపల నుంచి అని అనిపించినప్పుడు మీరు దాంట్లో కొంచెం నీళ్ళు అట్లా చిలకరించుకొని మూత పెట్టి ఆ మాయిశ్చర్తో కూడా ఉడకనిస్తే ఉడికిపోతాయి అవి. ఇది నాన్లోకి, చపాతీలోకి, పూరీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు పప్పు రసం వాటితో నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది. అన్నింటిలోకి బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా కుదిరిందని, అప్పుడే మీరు అర్థమవుతుంది. నేను చెప్తున్నానని కాదు కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తే నేను చామదుంపలు ఫ్రై చేస్తున్నాను. చామదుంపలు ఉడకడానికి కొంచెం లోపల నుంచి టైం పడుతుంది. నేను అప్పుడప్పుడు నీళ్లు జల్లి మధ్యలో మూత పెట్టి ఆ విధంగా ఫ్రై చేసుకున్నాను అనమాట. బట్ తీసేయడానికి ముందు అప్పుడు నీళ్ళు గట్టే జల్లకండి, పైనుంచి కొంచెం క్రిస్పీ అయ్యేలాగా ఉంచి దాని తర్వాత తీయండి. ఇంకో విధంగా కూడా చేస్తారని మీకు చెప్పాను కదా, మసాలా చేసి ఆ మసాలా మీరు అడిగినప్పుడు వాళ్ళ మసాలాలో వెజిటేబుల్స్ కలిపి ఇస్తారనేసి ఆ విధానం కూడా నేను ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతానికి నేను మసాలా వెజిటేబుల్స్తో పెట్టి స్టఫ్డ్ వెజిటేబుల్స్ లాగా చేసి చూపిస్తున్నాను. దానికి వెజిటేబుల్స్ కట్ చేసి చిన్నగా ముందు ఫ్రై చేసుకుని అన్ని సైడ్లో పెట్టుకుంటారు, మధ్యలో మసాలా పెట్టుకుంటారు అనమాట. ఎవరైనా ఏదన్నా పర్టికులర్ వెజిటేబుల్ అడిగినప్పుడు ఆ పర్టికులర్ వెజిటేబుల్స్ తీసుకొని కొంచెం మసాలా మిక్స్ చేసి గ్రేవీ లాగా ఇస్తారనమాట. అది వేరే స్టైలు, అది కూడా నేను వేరేసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాను. కాకరకాయ కూడా కొంచెం టైం పడుతుంది, ఉడకాలి కొంచెం. దానికి కూడా కొంచెం మూత పెట్టి చిన్నటి సెగ మీదే నీళ్లు జల్లి అట్లా మూత పెట్టి ముందుగా కొంచెం ఉడికిన తర్వాత దాన్ని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మీరు చూస్తే నేను మిరపకాయలు అట్లనే వేసేసాను ఫుల్ వేయకుండా.
నాకు చాలా ఇష్టం అన్నమాట మిరపకాయలు. మీకు ఒకవేళ మిరపకాయలు మధ్యలో చీల్చుకొని అందులో మసాలా పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చాలా మసాలా ఉంది ఎక్స్ట్రా అని నేను మిరపకాయలను అట్లనే వేసేసాను అన్నమాట. లాస్ట్లో నేను బెండకాయలు వేస్తున్నాను, ఎందుకంటే బెండకాయలకి చాలా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మీరు ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు. మన ఆనియన్ కూడా మధ్యలోంచి మొత్తం స్కిన్ అది తీసి కొంచెం క్లీన్ చేసుకొని మధ్యలోంచి కట్టలు పెట్టుకొని ఆ కట్టల్లో వీటిని నింపి మసాలాని అలా కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చండి. బెండకాయ, వంకాయ ఇవన్నీ టిపికల్ అన్నమాట, ఎక్కువగా వీటితో చేస్తారు, అందుకని నేను ఇవే యూజ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్ ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పరోటాతో అయితే చాలా బాగుంటుంది, మీరు తింటానే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆలుగడ్డ, క్యారెట్ ఇది క్రిస్పీగా ఉంటుంది కదా, మీరు వండుతున్నప్పుడే అట్లా తీసుకొని తినేస్తూ ఉంటారనమాట. మీకు వెజిటేబుల్స్ తినే అలవాటు ఉంటుంటే, మీకు వెజిటేబుల్స్ ఇష్టం అయ్యింది అంత టేస్టీగా ఉంటుంది ఇది. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి, నాకు చెప్పండి ఎలా కుదిరిందని. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండి.